మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పొడిచి మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ వికసిత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ వీబీజీ రామ్జీగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ కోడెల వద్ద రాస్తారోకో ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్, పట్టణ కార్యదర్శి ఆడెం రాజమౌళి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శులు బొందల లక్ష్మీనారాయణ, కొండు బానేష్, జిల్లా సమితి సభ్యులు తిలక్ అంబేద్కర్, డిఆర్ శ్రీధర్, రత్నం రాజం, బీకేఎంయు జాతీయ సమితి సభ్యులు అక్కినపల్లి బాపు, జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి జాడిపోషం, నాయకులు బొంకూరు రామచందర్, వియాల ఉపేందర్, దాగం రాజలింగు, ప్రహ్లాద, కృషింగు హనుమంతు, పులిశంకర్, మహేందర్ రెడ్డి, సుధాకర్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వము ఏదైతే మహాత్మా గాంధీ ఈ రోజుగా ఏదైతే ఈ పథకాన్ని రాష్ట్ర కేంద్రంలో కూడా ఉన్న వామపక్ష ప్రభుత్వాలు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఉపాధి హామీ పథకాన్ని చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది కమ్యూనిస్టులు తీసుకొచ్చిన ఈ చట్టం అనేది ఈ బీజేపీ ప్రభుత్వము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఉన్న ఈ మహాత్మా గాంధీ ఈ రోజ్గార్ ఉపాధి హామీ పథకాన్ని దాన్ని పేరు మారుస్తూ దానికి 100 రోజులకు 150 రోజుల ప్రభుత్వాన్ని ఒక భ్రమను కల్పించి ఈరోజు ఉన్న పథకాన్ని మొత్తం నిర్వీర్యం చేసి దాన్ని మొత్తం రద్దు చేసుకోవడానికి చేసి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు 90% కేంద్రం ఇచ్చి 10% రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేది. ఈరోజు ఏమి అంటే ఈ కేంద్ర ప్రభుత్వము 60%, రాష్ట్ర ప్రభుత్వాలు 40% ఉండి రాష్ట్రాల మీద అదనంగా భారం మోచి ఈ రాష్ట్రాలు నిర్వహించలేని పరిస్థితికి తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని మొత్తానికి లేకుండా చేయాలి. పేదల బ్రతుకులను, పేదల జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేయడానికి అయితే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం పేరు మార్పును దీన్ని వామపక్ష పార్టీలే కాదు ఈ భారతదేశంలో ఉన్న అందరూ కూడా ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ పథకం ఏదైతే లోక్సభలో ప్రవేశపెట్టి చేసింది కాబట్టి దాని బిల్లును రద్దు చేసి తిరిగి పాత విధంగానే మహాత్మా గాంధీ ఈ యోజన ఉపాధి హామీ పథకాన్ని అంటే కొనసాగించాలని వామపక్ష పార్టీగా పార్లమెంటుగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలో వచ్చినప్పటి నుండి ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు చేస్తూ అటు రైల్వేలు కానీ, ఎల్ఐసీలు కానీ, మరి నేవీ కానీ, విమానాశ్రయాలను, పోస్ట్ ఆఫీసులను ప్రైవేట్ పరం చేస్తూ అనేకమైన ప్రభుత్వ రంగ సంస్థలను పేరు మారుతూ మరి ఈరోజు ప్రజల కోసము గ్రామీణ వ్యవసాయ కూలీల కోసం ఏదైతే 2005లో తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరి దాన్ని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంగా 2009లో దాన్ని నామకరణం చేయడం జరిగింది. బీజేపీ అన్ని సంస్థలను మరి పేరు మారుతూ ఈరోజు కూడా ఉపాధి హామీ పథకాన్ని కూడా మహాత్మా గాంధీ పేరు తీసేసి వాళ్ళు మరి పేరు మార్చడాన్ని వికాసిత భారత గ్యారంటీ అని పెట్టుకుంటూ అభిజిత్ వికాస్ గ్రామీణ మిషన్గా పేరు మారుతూ మరి మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తుంచుకొని ఆ రోజు పెట్టిన పేరును మారుతూ అదేవిధంగా మరి మేము 100 రోజుల పని 125 రోజులు చెప్తూ రాష్ట్రాలు 40% కట్టాలి, కేంద్రం 60% కట్టాలనేది రాష్ట్రాల మీద పెత్తనం చేస్తూ ఈ యొక్క గ్రామీణ ఉపాధి వ్యవసాయ కూలీలకు పని దొరకకుండా దీన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం నీరు గార్చుందో ఆ విధానాన్ని మార్చుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలిపివ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ మరి ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో పెద్ద ఎత్తున మరి భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి పూలదండ వేసి రాస్తారోకో చేసి నిరసన తెలుపుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ విధానాలను మార్చుకొని పాత పద్ధతిలోనే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కొనసాగిస్తూ మరి రాష్ట్రాల మీద బర్డన్ పడకుండా మరి కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులు కేటాయించాలని భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేయడం జరిగినది.